అమ్మ నమస్తే అమ్మ, మీ పేరు? మురగమ్మ సార్. మురగమ్మ. మురగమ్మ గారు ఏ ఊరండి మీది? ఈ ఊరే సార్. కూలి ఏం చేస్తుంటారమ్మా మీరు? కూలి పని చేస్తాం. మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మరి ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది మీకు? చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకనమ్మా చంద్రబాబు గారు ఎందుకు కావాలనుకుంటున్నారు? బాగా చేసినాడు. ఏం చేశాడంటే బాగలేని వాళ్ళకి హెల్త్ కార్డు ఇచ్చాడు. బాగా అన్నిటికీ పింఛన్ కాడ 2,000 రూపాయలు. నాకు బాగలేదు, క్యాన్సర్ వచ్చింది నాకే. చేసింది చేసుకో. ప్రభుత్వం తరపున ట్రీట్మెంట్ జరిగింది? చేసింది. నెల్లూరు పదలకూరు రోడ్లోనే ఆయనే చేయించింది. ఆయన పథకం మీద, ఆయన పేరు మీద చంద్రబాబు నాయుడు. తగ్గిపోయింది. నెల నెల చెకప్లకు బావాలి. ఇప్పుడు ఇదంట ఇప్పుడు డబ్బులు ఇప్పుడు నెలకి 2,000 3,000 అవుతుంది. వచ్చిన ప్రభుత్వ పథకాలు మీకు? మాకు ఇంకేం రాలేదు సార్. పొదుపులా ఉన్నాం. వచ్చింది. క్యాన్సర్ ట్రీట్మెంట్ అయితే ఫ్రీగా చేశారు? చేస్తుంది. తీసుకోలే. అదే ఇప్పుడు పింఛను పెట్టుకోవాలంటే పైనుంచి కాగితాలు కావాలంటున్నారు. అది చేసే సహాయం లేక ఇది అయిపోయినా వస్తుంది. ఎత్తుకోపోతే ఇప్పుడు రాలేదు, అది రాదు అని కరెంట్లు అన్నీ గడపెట్టుకొని ఆయన అన్నిట్లో సహాయం మీ ఎమ్మెల్యే గారు ఎలా పనిచేస్తున్నారమ్మా ఇక్కడ? బాగానే చేస్తాం. వేసిన బాగుంది సార్. జగన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఓటేయచ్చుగా మీరు? లేదు సార్, మేము సైకిల్కే వేసి. బాగుంది. థ్యాంక్ యూ అమ్మా.